ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 137 వచనం చూద్దాం. యెహోవా నీవు నీతిమంతుడువు, నీ న్యాయ విధులు యథార్థములు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, నీతిమంతుడు. అంత మాత్రం కాదు కానీ దేవుడు మన జీవితంలో జరిగించిన ప్రతి ఒక్క క్రియ కూడా అది నమ్మకమైంది, అది అద్భుతమైనదిగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అంత మాత్రం కాదు కానీ మన జీవితంలో దేవుడు కలిగిన ప్రణాళికలు అన్నీ కూడా మంచి కానీ హానికరమైన కాదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మన జీవితంలో మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చేసే ప్రతి కార్యానికి అప్పగించుకోవాలి. ఎక్నాలెడ్జ్ మనం నమ్ముకోవాలి, దేవుడిని ఒప్పుకోవాలి. దేవుడు చేసే కార్యాలన్నింటినీ మరి ఒప్పుకొని ఆ ప్రకారం నడిచినట్లయితే మన జీవితంలో మంచి కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మన జీవితం దేవునికి అప్పగించుకుంటే, దేవుని యొక్క నామంలో వెళ్తున్నట్లయితే, దేవుడు అనుకున్న విధంగా, దేవుడు నడిపించిన విధంగా మన జీవితాలు వెళ్తున్నట్లయితే అవి తప్పకుండా దేవుని గొప్ప ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు చాలామంది, ఎందుకు దేవుడు ఇలాంటి సంగతులు నా జీవితంలో జరిగించాడు, ఎందుకు ఇలాంటి చెడు కార్యాలు మా జీవితం జరిగించాడని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అయినప్పుడు కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే ఒకసారి నిజంగా దేవుడు అటువంటి చెడు ప్రణాళికలు కలిగి ఉన్నాడా అని ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా దేవుడు అలా లేడండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన యెహోవా నీతిమంతుడును, నీ న్యాయ విధులను యథార్థములు అంటాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన మంచివాడు, అదేవిధంగా మరి నీతిమంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో ఎటువంటి ఆలోచన మనకి పాడు చేసేటువంటి, మనల్ని చెడు మార్గంలో నడిపించే మార్గాలు ఎప్పుడు దేవునిలో ఉండవు. కాబట్టి దేవుడు నీతిమంతుడు అని తెలియజేస్తుంది. అలాంటి సమయంలో ఒకసారి మనము డ్యూటరానమీ చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం చూసినట్లయితే 32 అధ్యాయం మనం చూస్తే 32 అధ్యాయము, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఎప్పుడు కూడా మనతో పాటు ఉండే దేవుడు ఆయన. కాబట్టి మరొకసారి మనము దేవుడు యెహోవా మరి మంచివాడు, నీతిమంతుడు అనే మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి సమయంలో దేవుడు చేసే ప్రతి కార్యములు నమ్మకమైనవి, అంత మాత్రమే కాదని అద్భుతమైనవి మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో నమ్మకమైన కార్యములు, అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. మనం దేవునికి అప్పగించుకుంటే ఆ దేవుని ప్రకారంగా మన లైఫ్లో అన్ని కార్యం జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం చూసినట్లయితే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యము సంపూర్ణంగా ఉంది. గాడ్స్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని యొక్క కార్యములు సంపూర్ణమైన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో దేవుడు నిబంధన కలిగి ఉన్నాడు. మన పట్ల మనం పిలుచుకున్నాడంటే దేవుడు ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఆ నిబంధనని మన జీవితంలో నెరవేర్పు జరిగించేంత వరకు దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఊరుకోడు. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన క్రియలన్నీ కూడా న్యాయములుగా ఉంటున్నాయి. కాబట్టి మన జీవితం దేవునికి అప్పగించుకోవాలి మనము. ఆయన నిర్దోషి నమ్మకం దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని దేవుని వాక్యం తెలుస్తుంది. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడుగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో, మన జీవితంలో దేవుని కార్యాలన్నీ కూడా గొప్పగా జరుగుతుంది దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకసారి మన పితరుల గురించి ఆలోచించిన దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. దేవుడు మరి పిలుచుకొని దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని కూడా వారి జీవితం నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా ఓడిపోలేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ మాటను తప్పకుండా దేవుడు నెరవేర్చినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మరి దేవుడు మరి యెహోవా నీతిమంతుడు, అదేవిధంగా మంచివాడుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కార్యములు అన్నీ కూడా నమ్మకమైనవి, అద్భుతమైనవిగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి మనము దేవుని మీద అనుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో మంచి కార్యం జరిగిస్తాడు. అందుకే అటువంటి కార్యాలు ఎప్పుడు కూడా ఆయన చేసే వాగ్దానాలు ఎప్పుడు కూడా ఓడిపోలేదు అంటున్నాడు. తప్పకుండా నెరవేర్పు జరుగుతాయని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలాసార్లు మరి దేవుడు మన యొక్క పితరులకు చేసిన వాగ్దానాలను బట్టి, ఆయన ఏదో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను బట్టి కొన్నిసార్లు కొన్ని తప్పులని అన్నింటి కూడా దేవుడు క్షమించి మనలో ఇంకా కృప చూపించి మన ముందుకు తీసుకెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే మనం చూసినట్లయితే మనందరము దేవుని యొక్క కృపలో, దేవుని భద్రతలో మనము యెహోవా నీతిమంతుడు, మరొకసారి ఆయన న్యాయమైన వాడు, అంత మాత్రం కాదు కానీ ఆయన కార్యములు నమ్మకమైనవి, అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితం జరిగిస్తుండగా మన జీవితం దేవుని ఒప్పుకుందాం. మనం దేవుని ఒప్పుకొని, దేవా ఈ కార్యాలు గొప్పవి,
అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైన దేవుడిని ఒప్పుకుంటే తప్పకుండా మన జీవితంలో ఇంకా మంచి కార్యాలు మన జీవితం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం దేవునికి అప్పగించుకుందాం. ఈ దినమంతా దేవునికి అప్పగించుకుందాం. దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు అవి నమ్మకమైనవి, అద్భుతమైనవి మన జీవితం జరుగుతాయని నమ్ముతూ మనం ఈ దినాంతా దేవుడికి అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఇప్పటివరకు ప్రభా మీరు నీతిమంతుడని, మంచివాడిని ప్రభా, గొప్ప కార్యం జరిగించేవాడిని ప్రభా, మీ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దేవా, మరొకసారి మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ప్రభా మా జీవితం నెరవేర్పు జరుగుగాక, తద్వారా మీ నామానికి మహిమ కలుగుగాకని ప్రార్థిస్తూ ప్రభా మరొకసారి మీ మీద ఆధారపడడానికి, మీరు పరిపూర్ణంగా ఉన్నారని ప్రభా మేము నమ్ముకోవడానికి మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ సమస్తంలో మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.